డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని చూద్దాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 9 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి మనకి ఫైనల్ ఎగ్జామ్ లో వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్? సెకండ్ క్వశ్చన్ చూడండి. Calculate the weight of 0.1 mole of sodium carbonate. 0.1 mole sodium carbonate యొక్క weight ని క్యాలిక్యులేట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి. The empirical formula of a compound is CH2O. Its molecular mass is 90. Calculate the molecular formula of the compound. Empirical formula ఇచ్చారు, molecular formula ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP రిక్వైర్డ్ టు కంప్లీట్లీ బర్న్ 100 ml ఆఫ్ ఎసిటిలిన్. 100 ml ఆఫ్ ఎసిటిలిన్ ని బర్న్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ O2 కావాలి STP దగ్గర అన్నారు. దీనికి మనం ఎసిటిలిన్ యొక్క ఈక్వేషన్ రాసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫాలోయింగ్? ఫస్ట్ వన్ ఏంటి 0.0025 అండ్ సెకండ్ వన్ ఏంటి 208. ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ కి మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్స్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. అదే విధంగా ఎవరు ఆన్సర్ చేస్తున్నారు అనేది మీ పేరు కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఈస్ అబ్టైన్డ్ ఎట్ STP బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3? దీనికి కూడా మనం కెమికల్ ఈక్వేషన్ CaCO3 ని డికంపోజ్ ఏ విధంగా అవుతుంది హీట్ చేసినప్పుడు అనేది ఈక్వేషన్ రాసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. కెమికల్ ఎనాలిసిస్ ఆఫ్ ఎ కార్బన్ కాంపౌండ్ గివ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రెసెంట్. కార్బన్ 10.06%, హైడ్రోజన్ 0.84% అండ్ క్లోరిన్ 89.1%. క్యాల్కులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా కనబడే క్వశ్చన్స్ ఇవి. వీటికి ఆన్సర్స్ అన్ని కూడా మన వీడియోస్ లో ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఒకసారి మీరు వీడియోస్ చూసి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ హ్యావింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ పొటాషియం 26.57, క్రోమియం 35.36, ఆక్సిజన్ 38.07 అండ్ వీటి యొక్క అటామిక్ వెయిట్స్ కూడా ఇచ్చారు. పొటాషియం 39, క్రోమియం 52 అండ్ ఆక్సిజన్ 16. అటామిక్ వెయిట్స్ మనకు నోటెడ్ ఉండాలి. క్వశ్చన్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి అటామిక్ వెయిట్స్ అనేవి నోటెడ్ ఉండాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎంపిరికల్ ఫార్ములా క్యాల్కులేషన్ కానీ మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేషన్ కానీ అడుగుతారు. ఖచ్చితంగా ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% bromine. The molecular mass of the compound is 187.9 units. Calculate its molecular formula. ఇక్కడ ఏం అడిగారు? మాలిక్యులర్ ఫార్ములా అడిగారు. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ లో ఎంపిరికల్ ఫార్ములా అడిగారు. ఒకవేళ మనకి మాలిక్యులర్ వెయిట్ ఇస్తే మనం ఇక్కడ చూడండి ఏమిచ్చారు, మాలిక్యులర్ మాస్ ఇచ్చారు. మాలిక్యులర్ మాస్ ఇచ్చినప్పుడు మనం మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా అడుగుతారు. ఒకవేళ మాలిక్యులర్ మాస్ ఇవ్వకపోతే ఎంపిరికల్ ఫార్ములా వరకు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ వెన్. ఫస్ట్ క్వశ్చన్ 1 mole ఆఫ్ కార్బన్ ఇస్ బర్న్ ఇన్ ఎయిర్. సెకండ్ వన్ 1 mole ఆఫ్ కార్బన్ బర్న్ ఇన్ 16 grams ఆఫ్ డై ఆక్సిజన్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.